ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్స్ దీపక్ గారు బెంగాల్లో బీజేపీ గెలుచుకోవడం మీద స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. ఆయన మాటల్లో చెప్తా 2021 వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ కార్యకర్తలు వారిని సమర్థించిన హిందువులపై నిర్వహించిన సామూహిక హత్యాకాండల గురించి వార్తలు వస్తున్నాయి. ఇది బెంగాల్లో ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం కాదు. భయానక వీడియోలు సోషల్ మీడియాలో నాకు డైరెక్ట్ మెసేజ్ల ద్వారా వస్తున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే హిందువులపై, ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేసిన వారిపై లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన లైంగిక గురించి సిపిఎం కార్యకర్తలు, వారి కుటుంబాలు కూడా తప్పించుకోలేదు. గెలుపు ముందే కొన్ని జిల్లాల్లో హోటల్ రూమ్లు బుక్ చేసి సామూహిక అత్యాచారాలకు ఏర్పాట్లు చేశారు. డైమండ్ హార్బర్ వంటి ప్రాంతాల్లో వివాహిత హిందూ మహిళలను కూడా ఎత్తుకెళ్లి వారి భర్తలను 25,000 చెల్లించమని బెదిరించేవారు. చెల్లించకపోతే భార్యను ఇక్కడే ఉంచుకొని వాడుకుంటామని బెదిరించేవారు. స్వయంగా కొన్ని బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడినట్టుగా కూడా చెప్పారు. బాధిత కుటుంబాలు, కార్యకర్తలు న్యాయ సహాయం కోసం తీవ్రంగా ప్రయత్నించారని, నా ఆఫీస్ ను సంప్రదించారు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశామని, కానీ లిస్ట్ కాలేదు అని చెప్పారు. అప్పుడు ఒక రాత్రి నుపూర్ గారు నాకు ఫోన్ చేసి కన్నీళ్లతో చెప్పారు, ఒక ఆలయంలో హిందూ అమ్మాయిలు రేపు నుంచి తప్పించుకోవడానికి దాక్కున్నారు, ఎవరిని నమ్మాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అని. ఒక అమ్మాయి కథ మరీ భయంకరం. ఆమె తల్లిదండ్రుల ముందే ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. అయినా ధైర్యం చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి ఫిర్యాదు చేసింది. టీఎంసీ క్యాడర్ కి ఇది తెలిసిన తర్వాత ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని మళ్ళీ ఆమెను కుటుంబం ముందే గ్యాంగ్ రేప్ చేశారు. కానీ ఆ ధైర్యవంతురాలు తన ఫిర్యాదును వెనక్కి తీసుకోలేదు. ఇది ఒక్కసారి కాదు అని చెప్పారు. ఇక నుపూర్ గారు వారికి సహాయం చేయాలని నన్ను అడిగారని చెప్పారు.